ఓం నమః పాణిని కాచ్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం నమస్కృత్య తదుక్తే పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. ఓం యతశ్చ నిర్ధారణం, అక్కడి నుంచి చెప్పుకోవాలి. యతశ్చ నిర్ధారణం జాతి గుణ క్రియా సంజ్ఞాభి, జాతి గుణ క్రియా సంజ్ఞాదిభి సముదాయ ఏకదేశస్య పృథక్కరణం. సముదాయస్య ఏకదేశస్య పృథక్కరణం నిర్ధారణం. నిర్ధారణం అంటే ఏమిటో డెఫినేషన్ ఇచ్చాడు. ఏమిటా నిర్ధారణం అంటే జాతి గాని గుణము ద్వారా గాని క్రియ ద్వారా గాని సంజ్ఞ ద్వారా గాని ఒక సముదాయములోంచి ఏకదేశము ఒక ఎలిమెంట్ ని పృథక్కరణం వేరుగా ఎత్తి చూపించటము అన్నది నిర్ధారణ అన్నాడు. అంటే నిర్ధారణ అన్నది ఏ అర్థంలో వాడాడు? ఈ అర్థంలో వాడాడు. యతస్తతః షష్ఠీ సప్తమ్యౌ స్తః. ఏమండి, అలాంటి సముదాయ వాచకానికి షష్ఠీ సప్తములు రెండు ప్రవర్తిస్తాయి. ఉదాహరణ ఏం చెప్తున్నాడు? నృణాం నృషువా బ్రాహ్మణ శ్రేష్ఠ. ఇవాళ ఏంటి జయలక్ష్మి గారు ఆవిడెవరు వచ్చినట్లేరుగా, కనపడట్లే. విజయలక్ష్మి గారు మీరు ఆన్లో పెట్టుకోండి అమ్మా. చెప్పండి సార్. చెప్పండి, ఈ రెండు విడగొట్టి చెప్పండి. నృణాం నృషువా బ్రాహ్మణ శ్రేష్ఠ, రెండు వాక్యాలుగా చెప్పండి. నృణాం బ్రాహ్మణ శ్రేష్ఠ, నృషు బ్రాహ్మణ శ్రేష్ఠ. ఇప్పుడు పైన ఏం చెప్పాడు? నిర్ధారణ అంటే జాతి వల్ల గాని గుణము వల్ల గాని క్రియ వల్ల గాని సంజ్ఞ అంటే గుర్తు వల్ల గాని సముదాయం నుంచి ఏకదేశము చేయుట. మనుషుల యందు, నృణం అంటే మనుషులు అనేది ఒక జాతే కదా, మనుష్య జాతి. అందులో ఎవరిని సపరేట్ చేస్తున్నాడు? బ్రాహ్మణ అని సపరేట్ చేశాడు. శ్రేష్ఠ అన్నాడు, అది ఒక వాదం. రెండోది ఏమన్నాడు? గవాం గోషువా కృష్ణ బహుక్షీరా. రెండు వాక్యాలు చెప్పండి అమ్మా. గవాం కృష్ణ బహుక్షీర. గోషు కృష్ణ బహుక్షీరా. గట్టిగా గట్టిగా చెప్పాలి. గోషు కృష్ణ బహుక్షీర. ఈ మాట అందరికీ వినపడాలి, గట్టిగా చెప్పండి అమ్మా. సౌండ్ బానే ఉంది. గవాం కృష్ణ బహుక్షీర, గోషు కృష్ణ బహుక్షీర. కృష్ణ కృష్ణ బహుక్షీర. గోషు కృష్ణ బహుక్షీర. రెండోది గవాం చెప్పండి సార్. కృష్ణ బహుక్షీర చెప్పాను, అది కూడా రెండు చెప్పాను. అంటే ఏమేమి వచ్చాయి ఇక్కడ? ఏమేమి వచ్చాయి? షష్ఠి సప్తములు రెండు వచ్చాయి లేదా? అది అంటే గోవులు అనేది ఒక సముదాయం. గోవులు అనే దాని సముదాయంలోంచి ఒకదాన్ని పృథక్కరణము వేరుగా చేసి నిర్ధారణ చేస్తున్నాం. ఏమిటా? గుణము ద్వారా నిర్ధారణ చేస్తున్నాం. ఏమిటా గుణము అంటే కృష్ణ అన్నది. అంటే కపిల వర్ణములో ఉన్న ఆవు ఎక్కువ పాలిస్తుందిట. అంటే ఆవుల సమూహమునందు కపిల గోవుని సపరేట్ చేసి ఇది ఎక్కువ పాలిస్తుందండి ఏం చెబుతున్నాడు? బహుక్షీరా. మూడోది క్రియ. బహువచనంలో ఉన్నాయి కదా గురువు గారు. అదే చెప్పాడుగా, యతస్తతః షష్ఠీ సప్తమ్యో స్తః. ఓకే, తర్వాత మూడోది ఏమిటి?
మూడోది ఏమిటి? గచ్చతాం క్రియ. క్రియని పృథక్కరణం చేయడం చూద్దాం. గచ్చతాం గచ్చత్సు వా ధావన్ శీఘ్ర. గచ్చతాం ధావన్ శీఘ్రః గచ్చత్సు ధావన్ శీఘ్రః. గచ్చతాం అంటే వెళ్ళేటటువంటి వాళ్ళల్లో, షష్ఠి. ఏమండి, గచ్చత్సు వెళ్ళేటటువంటి వాళ్ళ యందు, సప్తమి. ధావన్ ఈ వెళ్ళే వాళ్ళకి కూడా ఎవడున్నాడు? పరిగెత్తేవాడు కూడా ఉన్నాడు. శీఘ్రంగా. మిగతా వాళ్ళందరూ నడుస్తున్నారు. కానీ పరిగెత్తే వాడిని పృథక్కరణం చేసి శీఘ్ర అంటే వీడు స్పీడ్ గా వెళ్తాడు అని చెప్పాడు. ఏంటి? శీఘ్రత్వము కలవాడు. గమనక్రియ కలిగిన వారిలో పరిగెడుతున్న వాడికి శీఘ్రత్వము కలవాడు అవుతుంది. అంటే ఇక్కడ ధావన క్రియ చేత పృథక్కరణం చేశాం. మొదటి దగ్గర ఏమన్నా జాతి చేత పృథక్కరణము, రెండోది నలుపు అనేటటువంటి గుణము చేత, రంగు గుణాల్లోకి వస్తుంది. గుణము చేత పృథక్కరణము, ఇక్కడ క్రియ చేత. ఏమండి? క్రియ చేత పృథక్కరణం. ఇంకా సంజ్ఞ చేత పృథక్కరణం చెప్పుకుందాం. ఛాత్రాణం ఛాత్రేషు వా మైత్రః పటుః. చెప్పండి. ఛాత్రాణం మైత్రః పటుః ఛాత్రేషు మైత్రః పటుః. ఇక్కడ మీరు పని చేయండి. సరే, మైత్ర అంటే ఎవరు? వాడి పేరమ్మా అది. చైత్ర, మైత్ర, దేవదత్త, యజ్ఞదత్త, ఇవన్నీ పేర్లు. ఏమండి? ఛాత్రాణం అంటే విద్యార్థులందరిలో కూడా మైత్రుడు అనేవాడు పటుహు సమర్థత కలిగిన వాడు. అంటే ఇక్కడ ఏమైంది? వాడి మైత్ర సంజ్ఞ చేత పృథక్కరణం జరిగింది. ఈ పై 4 సందర్భాల్లో కూడా నిర్ధారణకి అవధిభూతమైనటువంటి, అంటే నిర్ధారణ చేయదగినటువంటి దానికి భేదము అభేదము రెండు ఉన్నాయి. భేదం ఏమిటి? ఎరుపు, గుణము, జాతిలో పృథక్కరణం. అభేదం ఏమిటి? అవన్నీ కూడాను ఒకే దానికి సంబంధించినవి. అంటే నృణామణిగన మనుషుల యందు, ఆవుల యందు, ఛాత్రుల యందు, అట్లాగే గమన క్రియ యందు అన్ని సమానము, అభేదము. అర్థమైందండి? అంటే నిర్ధారణకి అవధిభూతములైన మనుష్యులకి, నిర్ధార్యమాణమైనటువంటి బ్రాహ్మణునికి మనుష్యత్వ రూపమైనటువంటి సామాన్య ధర్మము ఉన్నది. గోవుల యందు అక్కడ మనం ఏం చెప్పుకున్నాం? రంగు అనేటటువంటి దానిలో ఒక సామాన్య ధర్మాన్ని చెప్పుకుని, రూపము అనే సామాన్య ధర్మములో కపిల అనేటటువంటి వర్ణాన్ని పృథక్కరణం చేశాము. గమన క్రియ అనే సామాన్య ధర్మంలో పరిగెత్తేవాడిని పృథక్కరణం చేశాము. ఇట్లా చెప్పు. ఇది తర్వాత ఏమిటి? తర్వాతి సంజ్ఞ చెప్పుకున్నాగా. అయిపోయింది. సంజ్ఞ చెప్పాం కదమ్మా. చెప్పారు సార్. తర్వాతి సూత్రము పంచమి విభక్తి. విభాగో విభక్తం. విభజించుట అనే దాని అర్థం విభక్తం అని. విభక్తి పంచమి. ఇప్పుడు పైన ఒక్కసారి చూడండి, పూర్వ సూత్రాన్ని ఒక్కసారి గమనించండి. పూర్వ సూత్రంలో పృథక్కరణం ఎలా చేశారు? నరాణ మనుషుల యందు, గోవుల యందు, వెళ్ళేవారి యందు, విద్యార్థుల యందు. అంటే ఈ గ్రూపుకి ఈ విడగొట్టి చెప్పిన దానికి ఒకటే వస్తువు అది. అవునా కదా? ఏమయ్యా వాసు? అవును మహోదయ.
వాసు అటు ఇటు తిరుగుతున్నాడు, అందుకని ఆయన అడిగా. లేదు లేదు, అంటే కొంచెం కూర్చున్నాను మంచంలో, ఇక చార్జర్ పెట్టి వింటున్నా. నాకు అర్థమైందయ్యా, నాకు క్లాసులో మనుషులు కనపడితే వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తారో కనపడుతుంటుంది. చెప్పు, ఏం చెప్పాను ఇప్పుడు? ఛాత్రాణం విన్నది పుస్తకం చూడకుండా చెప్పు. ఛాత్రాణం ఛాత్రేషు వా. అది చెప్పలే, అవి చెప్పలే. ఇక్కడ పెట్టు నాయన బుర్ర, లేకుంటే అర్థం కాదు. అసలే వ్యాకరణం కష్టం. చెప్పే నాకు సరిగ్గా రాదు, వినే నీకు తెలియదు ఎట్టా. ఓకే, అక్కడ ఒక కామన్ ఉందండి. అంటే ఏంటి? ఎవరిని నిర్ధారణం చేసే అవధిభూతముగా చెబుతున్నావో వాళ్ళల్లో ఆ నిర్ధారణ చేయదగినటువంటి వాటికి మనుష్యత్వ రూపమైనటువంటి సామాన్య ధర్మం ఉన్నది కాబట్టి అభేదం అని చెప్పుకున్నాం కదా. అంటే ఏది నుంచి నిర్ధారణ చేయబోతున్నావో ఆ నిర్ధార్యమాణమైన బ్రాహ్మణునికి మనుష్యత్వము అనే సామాన్య ధర్మం ఉంది. ఆవుల యందు రంగు అనే సామాన్య ధర్మం ఉంది. కదలిక అనే సామాన్య ధర్మం ఉంది. ఛాత్రుడు అనే సామాన్య ధర్మం ఉంది. ఇక్కడ ఏ విభక్తులు వచ్చాయి ఇప్పుడు? షష్ఠి, సప్తమి. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే పంచమి విభక్తి. ఏమొస్తుంది చూడండి. విభాగో విభక్తం, విభాజించుట విభక్తము అంటాము. నిర్ధార్యమాణస్య యత్ర భేద ఏవ తత్ర పంచమి స్యాత్. అంటే ఏదైతే నిర్ధారణ అవధిభూతమైన దానిలో దానికి నిర్ధార్యమాణమైన దానికి అభేదం కాదు, భేదం ఉన్నట్లయితే పంచమి వస్తుంది. ఎట్లా? ఉదాహరణ చూద్దాం. మాధురాహ పాటలీపుత్రకేభ్యః ఆఢ్యతరాహ అన్నాడు. ఆఢ్యతరాహ అంటే మాధురాహ అంటే మధుర దేశీయులైన వారు. పాటలీపుత్రకేభ్యః పాటలీపుత్ర దేశీయుల కంటే ఆఢ్యతరాహ బాగా ధనవంతులు. ధనాఢ్య బలాఢ్య అంటాం కదా. ధనాఢ్య బలాఢ్య, ఆ ఆఢ్య శబ్దం ఇక్కడ చెప్పాడు. ఇద్దరి గురించి చెప్తున్నాడు, పాటలీపుత్రం వాళ్ళ గురించి, మధుర గురు వాళ్ళ గురించి. కనుక రెండున్నాయి కాబట్టి ఆఢ్య తరహ అన్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇందాకట్లాగా మనుష్యానాం బ్రాహ్మణ లాగా ఇక్కడ పాటలీపుత్రకేభ్య మాధురాహ వీళ్ళ మధ్యలో కామన్ ఉందా? లేదు. ఏమండి వాళ్ళు మనుషులండి అని అనొచ్చు వెంటనే. మా వాసు అయితే అంటాడు, కానీ వాడు గుడ్ బాయ్ కాబట్టి లేదు అన్నాడు. కనుక ఇవాళ వాసు స్కానర్ లో ఉన్నాడు, ఎందుకంటే ఆయన నిద్రపోయాడు ఇందాక. సరే, వీళ్ళకి కామన్ మనుషులే, కానీ ఇక్కడ రెఫరెన్స్ లో ఎట్లా మనం వీళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే అట్లా చెప్పట్లే. వేరే ఊరు వాళ్ళు, అది వాళ్ళు వేరే ఊరు వాళ్ళు, వీళ్ళు వేరే ఊరు వాళ్ళు. కనుక ఇక్కడ సమానమైన అభేదమైనది లేదు. కనుక పై సూత్రం ఏమిటి? అభేదం ఉన్నట్లయితే షష్ఠీ సప్తములు వస్తాయి. అభేదము లేకపోతే అంటే భేదం ఉన్నట్లయితే దేనికి భేదము? నిర్ధారణ అవధిభూతమునకు నిర్ధార్యమైన మా దానికి, ఈ రెండిటికి గనక భేదం ఉన్నట్లయితే పంచమి వస్తుందయ్యా. అంతే, అయిపోయింది. గురువు గారు, పైన దాంట్లో మనము
ఒక గ్రూప్ లో స్పెసిఫిక్ గా ఉన్నది అట్లా అర్థం చేసుకొని కింద ఇప్పుడు చెప్పిన దాంట్లో 2 గ్రూప్స్ లాగా తీసుకోవచ్చా అట్లా? అంతే, 2 గ్రూప్స్ మధ్య కంపారిజన్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫస్ట్ దాంట్లో గ్రూప్ లో ఒక్కదాన్ని స్పెసిఫిక్ గా మనం వేరు చేసి చెప్తున్నాం అక్కడ. మీరు ఇప్పుడు అన్న టెక్నికల్ వర్డ్స్ లో చెప్పాలంటే an element of a group is different and distinct. ఎగ్జాక్ట్లీ, అది ఫస్ట్ మనం యతశ్చ నిర్ధారణం. అంతే, ఓకే, కరెక్ట్ గానే చెప్పాను ఇంగ్లీష్ లో. అంతే అండి. ఓకే, అంటే ఇది సింపుల్ గా గుర్తుంటది అని అట్లా అంతే. అర్థం తప్పే. ఇది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి? అర్థం కావటం. అర్థమైందండి? ఇప్పుడు మీరు భ్రమలో నేను బాగా చదువుతున్నాను, మీకు బాగా అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటారు. నన్ను మించిన మహానుభావులు బోల్డ్ మంది ఉన్నారు పాఠం చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ పర్పస్ ఏమిటి? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా, కనుక నేను చెప్పేయచ్చు. అదే మీరు అందరూ క్వశ్చన్ మార్క్ అంటే ఏం చెబుతున్నాడో ఈయన అర్థం కావడం, అప్పుడు నేను చెప్పకూడదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ది క్రైటీరియా అండి. కాన్సెప్చువల్ క్లారిటీ మనకి ముఖ్యము. దానిలో ఉండే ఆ కాన్సెప్ట్ ఏమిటి అది గుర్తొస్తే బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్టి ఎప్పుడు పడతాము? దాని విషయమునందు సమగ్రముగా మనకి అవగాహన కలగనప్పుడు. విషయం సమగ్రంగా అవగాహన అయిపోయింది అనుకోండి, అందులో ఉండే సూత్రం ఇంతే. మిగతాదంతా మీరు రాసేది తెలుగో హిందీయో సంస్కృతం, ఆ భాష మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అది. సరే గురుగారు, ఈ ఆ. పంచమి విభక్తి అనేది ఇది సప్తమిలో ఇచ్చారు ఈ సూత్రము. ఇది పంచమిలో కూడా ఇచ్చి ఉండొచ్చు కదండి? ఏమండి? ఇది పంచమి విభక్తి అనే ఈ 108వ సూత్రం సప్తమి విభక్తిలో ఇచ్చారు. ఇది పంచమి కింద కూడా లిస్ట్ చేస్తే తప్పేమన్నా ఉందండి? తప్పు కాదండి. ఇక్కడ ఎందుకు సపరేట్ చేస్తున్నారు? నిర్ధార్యమానమైన దానికి నిర్ధారణ అవధిభూతానికి అభేదమైనప్పుడు ఇది వస్తుంది అని చెప్పాడు. ఓకే, దానికి అపవాదు సూత్రము వీటికి గనక భేదం ఉన్నట్లయితే ఇగో నాయన అప్పుడు సప్తమి రాదు, షష్ఠి రాదు. ఏంటొస్తుంది మరి? పంచమి వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది తీసుకెళ్లి మీకు నేను పంచమిలో పెడతా కాసేపు. పంచమిలో పెడితే ఇప్పుడు ఇది ఒక్క నిమిషం వినండి మాస్టారు, అడిగారుగా, ఒక్క నిమిషం వినండి. దీన్ని తీసుకెళ్లి పంచమిలో పెడతా. అక్కడ మీకు ఈ పంచమి అంటే ఎక్కడైంది? సప్తమి కన్నా ముందుంటుంది. అవునండి. అక్కడ చెబితే మీకు ఆధార్యమానమైనది అవధిభూతమైనది అని అక్కడ చెప్పగలుగుతానా? చెప్పలేరు, ఎందుకంటే అది యథార్థ నిర్ధారణలో. ఇంకా ఎందుకొద్దు చెప్పలేరు, అంతవరకు చెప్పుకుందాం ఫస్ట్. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే యథస్థ నిర్ధారణ సూత్రం యొక్క సంఖ్య చెప్పండి నాకు. 2341. పంచమీ విభక్తి సూత్రం సంఖ్య చెప్పండి. 2342. అంటే ఏమైంది? పక్కపక్కన ఉన్నాయా లేదా? ఉన్నాయండి. ఎక్కడ? పాణిని అష్టాధ్యాయులు. అవునండి. అంటే ఒక సామాన్య సూత్రము చెప్పి దాని యొక్క అపవాదులు దాని వెనకనే చెప్పాలా, ఇంకెక్కడైనా చెప్పాలా? దాంతో పాటే చెప్పాలి. చెప్పాడు కూడా ఆయన. ఓకే ఓకే. నిర్ధార్యమానము అంటే ఏంటి గురుగారు? దట్ విచ్ హ్యాస్ టు బి సెపరేటెడ్. ఇప్పుడు గోవుల యందు కపిల గోవు అన్నాం కదా. కపిల ఈ గోవులు అన్నది మీరు డిసైడ్ చేయాల్సిన గ్రూప్ యొక్క హెడ్డింగ్ నిర్ధారణకు అవధిభూతమైనది గో సముదాయము. ఇందులోంచి నిర్ధార్యమానమైనది ఏమిటి? బహుక్షీర. ఏది ఎక్కువ పాలిస్తుంది అనేది నిర్ధారణ చేయబోతున్నారు. అదేంటంటే కపిల, కృష్ణ. అంటే సింపుల్ గా డిఫరెన్సియేషన్ అనొచ్చు కదా మోదే? అనేయండి, ఆయన ఇందాక ఆ మాట అన్నాడు. అస్తు అస్తు. ఇక్కడ మధురామ అండి, మధురాహ ఇచ్చారు. మధురాహ కాదమ్మా,
అదే డౌట్ వచ్చింది ఇక్కడ బుక్ లో ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా మధుర మీరు ఏం మొహమాట పడకుండా దాన్ని దిద్దేసుకోండి. మధురలో వారు అన్నప్పుడు ఇక్కడ ఏదో ఒక ప్రత్యయం అణుప్రత్యయం అనుకుంటా, నాకు గుర్తున్నది, తప్పైతే సరి చేసుకుందాం. ఆ అణుప్రత్యయం వస్తే దానికి సంబంధించిన వాళ్ళు అని వచ్చినప్పుడు ఆ అణుప్రత్యయం ఆది వృద్ధి వస్తుంది కనుక మధుర కాస్త మాధుర అయిపోతుంది. ఏమండి? సాధు నిపుణాభ్యాం అర్చాయాం సప్తం అప్రతేహే అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సాధు నిపుణాభ్యాం అంటే ఏంటనమాట? ఈ సాధు నిపుణ అనే వాటితో ఆభ్యాం యోగే, ఈ రెండిటి యోగములో ఉన్నప్పుడు అంటే ఉపపద విభక్తిది సప్తమి వస్తుంది. ఎప్పుడు? అర్చాయాం, అంతేగాని అర్చాయాం అయితే నతు ప్రతేహ ప్రయోగే. మనం ప్రతి అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రతి అనే ప్రయోగము లేనప్పుడు అన్నాడు. అయిన తర్వాత ఉదాహరణ చెబుతున్నాడు. మాతరి సాధుర్ నిపుణోవా, మాతరి సాధుర్ నిపుణోవా అర్చాయాం కిం నిపుణో రాజ్ఞో భృత్యః ఇహ తత్వకథనే తాత్పర్యం. తర్వాత దాన్ని వార్తికం కూడా చదివేసుకుందాం. అప్రత్యాదిభిరితి వక్తవ్యం. పైన సూత్రంలో ఏమని చెప్పాడండి? సూత్రంలో ఏం చెప్పాడు? సప్తమ్యాం అప్రతేహ అన్నాడు కదా. అక్కడ ప్రతి అనే ఉపసర్గ మాత్రమే చెప్పాడు. అదే కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది అని చెప్తున్నాడు. దానికి ప్రతి అని ఒకటే ఇచ్చాడు సూత్రంలో. వార్తికంలో ఏం సరి చేస్తున్నాడు దాన్ని? అప్రత్యాదిభిరితి వక్తవ్యం. చూద్దాం వీటి సంగతి ఏమిటో చూద్దాం. సాధు నిపుణాభ్యా అర్చాయ సప్తమి ప్రతేహి అని పద విభాగం చేస్తే అర్చ అంటే పూజా విధి అనే అర్థము. సాధు నిపుణ అనే ఈ శబ్దాలు తో యోగమున్నప్పుడు అర్చార్థమందు, వేరే వేరే అర్థాలు కాదు, అర్చార్థమందు మాత్రమే, అర్చార్థమందు మాత్రమే సప్తమి విభక్తి వస్తుంది. అయితే ప్రతి అనే శబ్దమును ప్రయోగించినప్పుడు మాత్రము, ప్రతి అను శబ్దమును ప్రయోగించినప్పుడు మాత్రమే ఈ విభక్తి వస్తుంది అన్నాడు. మీకు ఉదాహరణ ఏమిచ్చాడు? మాతరి సాధుర్ నిపుణోవా. ప్రతి అనే శబ్దమును ప్రయోగించనప్పుడు మాత్రమే, అక్కడ ప్రతి అనే పదం లేదు చూడండి మాతరి నిపుణో దగ్గర. వ్యాకరణం చదువుకోవడానికి దోమలు వచ్చాయి. ఏమండి? అయితే ఇది పూజార్థము అని గమ్యమానము కావాలి. అది కాకుండా ఉంటే సప్తమి రాదు. ఎందుకు? ఆయన చెప్పాడు స్పష్టంగా, సాధు నిపుణాభ్యా యోగి కలిసి సాధు అని గాని నిపుణ అని గాని ఉండి, అర్చాయాం పూజార్థంలో ఉండి, అప్రతేహే ప్రతి అనేటటువంటి కర్మ ప్రవచనీయ సంజ్ఞ లేనప్పుడు సప్తమి వస్తుంది. మాతరి ఏం చెప్పాడు ఉదాహరణ? సాధు నిపుణ అంటే తల్లి పట్ల చాలా మంచివాడు, సేవయందు కుశలుడు, ఇట్లాంటి అర్థాలు వస్తాయి. ఇక్కడ ప్రతి ప్రయోగించబడలేదు, పూజార్థం గమ్యమానం అవుతుంది కనుక మాతృ శబ్దము కంటే ఏమొచ్చింది? సప్తమి విభక్తి వచ్చింది.
ఇది అర్చాద్ అర్థమందు మాత్రమే ప్రవర్తిస్తుందని చెప్పాడు కనుక తర్వాత ఏమంటున్నాడు, అర్చాయాం కిమ్ అన్నాడు. అంటే అర్చాయాం కిమ్ అంటే అర్చ అనేది లేకపోతే ఏమిటవుతుంది? అర్చ అనే పదం ఉండడం వల్ల ఒక లాభం ఏమిటి అంటే నిపుణో రాజ్ఞో భృత్యః. ఇహ ఇహ తత్వకథనే తాత్పర్యం. ఇక్కడ ఏమన్నాడు, నిపుణో రాజ్ఞో భృత్యః అంటే రాజు యొక్క సేవకుడు చాలా సమర్థుడు. నిపుణ శబ్దం ఉంది, ఏమండి, రాజ్ఞో భృత్యః ఉంది, ప్రతి లేదు. మరి ఇప్పుడు ఇక్కడ రావాలి కదా అంటే రాదు. ఎందుకు? సూత్రంలో అర్చాయాం అని ఉంది కాబట్టి. ఇక్కడ అర్చా శబ్దము, పూజార్థం అనే శబ్దము ఈ వాక్యములో లేదు కాబట్టి ఇక్కడ షష్ఠీ విభక్తే వస్తుంది. అంచేత ఇదేంటి యథార్థ కథనం, ఉన్నది ఉన్నట్టుగా ఒక విషయాన్ని చెప్తున్నాడు, అంతేగాని ఇక్కడ పూజార్థము అనేటటువంటిది లేదు. తర్వాత మిగతా సూత్రం అంతా ఇంతే అమ్మా, దీనిలో ఏ మార్పు లేదు. అప్రత్యాధివిరితి వక్తవ్యం అని అంటే మనకి ఇంత పూర్వము కర్మ ప్రవచనీయులు చెప్పినప్పుడు లేదు చెప్తాడు, మనకి చెప్పినప్పుడు ప్రతి, పరి, అను అనే 3 ఉపసర్గలకి కర్మ ప్రవచనీయ సంజ్ఞని ఇచ్చాడు. ఇంతకు ముందు ప్రతి, పరి, అను 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 అంటున్నా, అను అనేటటువంటి 3 ఉపసర్గలకి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఇచ్చాడు. కనుక నాయన సూత్రంలో ప్రతి అని ఒకటే ఉంది, అలా అనద్దు, ఈ 3 కూడా చదువుకోండి అని వార్తికం చెప్పాడు, అంతే. ఇంతకు మించి తేడా ఏమీ లేదు. కనుక అర్థం ఏమిటి? మాతరి సాధు నిపుణ అన్న దగ్గర మనం ఏం చెప్పాలంటే ఈ వార్తికాన్ని కలిపి చదివి సాధు అనే శబ్దం ఉంది, నిపుణ అనే శబ్దం ఉంది, సాధు లేకపోతే నిపుణోవా, మాతరి సాధు మాతరి నిపుణ అన్నమాట. 2 వాక్యాలు చెప్పుకోవాలి అక్కడ. మాతరి సాధు మాతరి నిపుణ అంటే ఏమిటి? తల్లి పట్ల మంచివాడు, తల్లి సేవలో నిపుణుడు అని అర్థం చెప్పుకుంటాం. దాని వ్యాఖ్యానం చెప్పుకోవాలి. కావున ఇక్కడ పూజార్థమైనటువంటిది గమ్యమానమైంది. అందుకని తర్వాత ప్రతి అనేటటువంటిది గాని అని చెప్పాం ఇందాక, ప్రతి అని గాని, పరి అని గాని, అను అనే గాని కర్మ ప్రవచనీయ సంజ్ఞ లేదు కాబట్టి సప్తమి విభక్తి వచ్చింది. అర్థమైందండి ఇది? ఈ వార్తికంలో ఇంకొక 2 పదాలు కలిపాడు ఉండకూడనివి. ఈ వార్తికం లేదనుకోండి, ఇంతకుముందు సూత్రమే అయితే అను అని గాని, పరి అని గాని ఉన్నట్లయితే వాక్యంలో అయినా సప్తమి వచ్చి ఉండేది కదా. అర్థం కాలే, విజయలక్ష్మి గారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. చాలా కన్ఫ్యూజన్ గా ఉందండి. ఈ అప్రత్యాభిరిక్తి అర్థం కాలేదు గురువు. ఓకే, మళ్ళీ చెప్పు, దేవుని పెద్ద విషయం ఉంది అందులో. అలా కాదుగా, మరి 2 సార్లు ఇంకా చెప్తా వినండి, ఏమి ఇబ్బంది లేదమ్మా, మళ్ళీ చెప్పుకుందాం. ఈ సూత్రం ఏంటి చదవండి, మీరే చదవండి. ఎవరు చదువుతారు? శ్యామల గారు మీరు చదవండి అమ్మా ఒకసారి. అదొద్దు ఒకసారి ఫస్ట్ నుంచి సాధుర్నిపుణాభ్యాం అర్చాయాం సప్తమ్య ప్రతేః అప్రతేః. దీని అర్థం ఏమిటి? సాధు అని గాని నిపుణ అనేటటువంటిది గాని ఏమండి ఈ 2 పదములతో యోగం ఉన్నప్పుడు. ఓకే, ఉదాహరణ ఏమిచ్చాడు? మాతరి సాధుర్ నిపుణోవా అన్నాడు. అంటే మాతరి సాధువు, మాతరి నిపుణ, 2 పదాలు, 2 వాక్యాలు. ఇందులో డౌట్ ఉందా? అది బానే ఉంది గురువు. ఉండండి. ఇప్పుడు మాతరి అన్నది సప్తమిలో వచ్చిందా రాలేదా? వచ్చింది, ఏకవచనం వచ్చిందా లేదా? శ్యామల గారు నోటితో చెప్పాలి. వచ్చింది. మీరు నోటితోటే అనండి, తల ఊపితే కనపడదు నాకు.
ఓకే. మాతరి నిపుణ, మాతరి సాధువు. ఇందులో ఇప్పుడు సూత్రాన్ని చెప్దాం. సూత్రం ఏం చెప్తోంది? సాధు నిపుణాభ్యాం, సాధు అని కానీ నిపుణ కానీ ఉండాలన్నాడు. ఉందా లేదా? ఉందండి. ఉంది. మాతరి సాధువులో ఉందా లేదా? మాతరి సాధువు ఇదే తీసుకుందాం. ఉంది ఉంది. ఉందా లేదా? ఉంది. 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 అర్చాయాం, సాధు ఆగండి, అర్చాయాం అంటే పూజార్థములు, అంటే అమ్మకి పూజ చేయడంలో, ఆవిడ్ని సేవించడంలో మంచివాడు అని వచ్చింది కదా. వచ్చింది. కనుక సూత్రంలో వచ్చింది. రెండో భాగం ఏంటి? అర్చాయాం. సాటిస్ఫై అయిందా కాలేదా? సాటిస్ఫై అయింది. అయింది. ఇప్పుడు సప్తమి వస్తుంది ఎప్పుడు? ప్రతిహి అంటే ప్రతి అన్నది లేకపోతే. ఇప్పుడు మాతరి నిపుణలో గాని మాతడి సాధు అనే దానిలో ప్రతి అనే పదం ఉందా? లేదండి. లేదు. లేదు. ఒకవేళ ఉంటే ఏమొచ్చి ఉండేది? సప్తమి రాదు, షష్ఠి షష్ఠి వచ్చేది. ఎప్పుడు? ఎప్పుడు? ప్రతి ఉంటే ప్రతి అని ఉన్నా షష్ఠి వచ్చేది, లేదా అర్చాయాం అనే అర్థం లేకపోయినా షష్ఠి వచ్చేది. ఇందులో మీకు ఏమైనా డిఫికల్టీ ఉందా? గురుగారు మాతరి నిపుణ అన్న దగ్గర ఒక్క నిమిషం సందీప్ గారు, ఒక్క సరే నిమిషం సరే ఉండండి. ఓకే. చెప్పండి, ఇందులో మీకు ఏమైనా సందేహం ఉందా? లేదండి. అబ్బే శ్యామల గారు చెప్పట్లే. లేదు లేదండి. ప్రతి ఉంటే వస్తుందా సప్తమి? రాదా? రాదు. ప్రతి లేకపోతే సప్తమి వస్తుందా రాదా? వస్తుంది. ఇప్పుడు ప్రతి బదులు అక్కడ బై ఎనీ ఛాన్స్ అను ఉందనుకున్నాం, అప్పుడు ఈ సూత్రం ప్రకారం సప్తమి రావాలా వద్దా? రావాలి. రావద్దు. రాకూడదు. సూత్రం ప్రకారం రాకూడదు కదా. ప్రతి ఒక్కటే రాకూడదు, మూడిటికి రాదు. రైట్. సూత్రంలో ఏం చెప్పాడు? అప్రతేహే. కనుక ప్రతి అనేది ఒక్కటే ఉండకూడదు అని చెప్పాడు. కనుక అను అని ఉంటే వస్తుంది, సప్తం వస్తా రాదా? వస్తుంది. పరి అని ఉంటే సప్తం రావచ్చా రాకూడదా? రావాలి. రావచ్చు. కనుక ఆ రెండు ఉన్నా కూడా రాకూడదు అనేది తాత్పర్యం. అందుకని వార్తికం చెప్పాడు. ఏమని? అప్రత్యాదిభిరితి వక్తవ్యం అని. అంటే ప్రతి, పరి, అను అనే మూడు కూడా రాకూడదయ్యా అని చెప్పాడు. ఇంతకు మించి తేడా లేదు. మిగతా సూత్రం అంతా స్టాండర్డ్. క్లియర్ ఆర్ నాట్? రైట్. సందీప్ గారు చెప్పండి. ఇక్కడ మాతరి నిపుణ అన్న దగ్గర మాతృ సేవలో సమర్థుడు అని అన్నాడు. అక్కడ సేవ అన్నది కానీ పూజా అర్చ అన్న అర్థం అన్నది అక్కడ నాకు ఎక్కడ కనిపించట్లేదండి. అంటే గమ్యమానం అవుతుంది అంతే. అంటే ఎట్లా అండి? అమ్మ దగ్గర చాలా బుద్ధిమంతుడు అనుకోడు, కాసేపు మంచివాడు అంటే తల్లిని ఏ భావంతో చూస్తే మంచివాడు అవుతాడు? మొదటిది కొంతవరకు నేను కన్విన్సింగ్ గా ఉంది, కానీ తర్వాత మాతరి నిపుణ అంటే మాతృ సేవలో అంటే సేవలో అనేది మనం అక్కడ అధ్యాహారం చేసి చదువుకోవాలండి అంతే. ప్రత్యేకంగా లేకపోయినా అక్కడ కాంటెక్స్చువల్ గా అర్థం చెప్పుకోవాలి. అంటే ఎలా తీసుకోవాలి అమ్మా? అదే గమ్యమానం అని అన్నారు కదా, అది ఎలా తీసుకోవాలి? వ్యాకరణ పుస్తకంలో చెప్పాడు కానీ తీసేసుకుందాం, మిగతా ఆలోచించండి ఇప్పుడు ప్రస్తుతానికి. మీరు సీరియస్ గా చెప్తున్నా ఈ మాట, అనుమానం. గమ్యమానం అంటే అక్కడ అర్థం ఏమిటండి? అంటే అదే ఎలాగా అది కదులుతున్నది అని కదా. దట్ విచ్ కెన్ బి ఇన్ఫర్డ్ అవునమ్మా. ఇన్ఫరెన్స్. ఓకే. ఇప్పుడు హీఈస్ ఎ గుడ్ బాయ్, హీఈస్ గుడ్ టువర్డ్స్ హిజ్ మదర్ అంటే ఏంటి? గుడ్ అంటే అమ్మని కొట్టట్లేదనేగా. ఇన్ఫరెన్స్ అంతే. గమ్యమానం అంటే దట్ విచ్ కెన్ బి ఇన్ఫర్డ్ దేర్. సరే సందీప్ గారు ముందుకెళ్దామా? వెళ్దామండి, అర్థమైంది. రైట్. తర్వాత ప్రసితోత్సుకాభ్యాం తృతీయ చ అనగానే సప్తమి వస్తుంది, అయిపోయింది.
ఇక్కడ సప్తమి విభక్తిలో ఉన్నాం కాబట్టి ప్రహసితోత్సుకాభ్యాం తృతీయాచ అన్నాడు. అంటే ప్రసిత ఉత్సుక ఉత్సుక ప్రసిత వా ఉత్సుకో వా హరిణ హరౌ వా అన్నాడు. ఉదాహరణ ప్రసితోత్సుకాభ్యాం తృతీయ. నిజానికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదమ్మా, ఎందుకంటే దే ఆల్ ఆన్ ది సేమ్ ప్యాటర్న్. ఒకటే ప్యాటర్న్ లో ఉన్నాం మనం. ఈ రెండు వస్తే ఇది వస్తుంది అన్నాడు. దీనిలో చెప్పుకోవడానికి ఏమని చెప్పండి. ప్రసిత గాని ఉత్సుక గాని ఉన్నట్లయితే తృతీయ వస్తుంది, సప్తమి వస్తుంది, అయిపోయింది. ఇందులో ఇంకేం కండిషన్స్ పెట్టలేగా. కింద ఉదాహరణ ఏం చెప్పాడు, ఎక్స్ప్లెనేషన్ ఏం ఇచ్చాడు. ఆభ్యాం యోగే, ఈ రెండిటి యోగంలో తృతీయ స్యాత్ చ సప్తమి. ప్రసిత ప్రసిత హరిణ ప్రసిత హరౌ ఉత్సుకో హరిణ ఉత్సుకో హరౌ, అయిపోయిందిగా. హరిణ అన్నది తృతీయ, హరిణ అన్నది తృతీయ, హరౌ అన్నది సప్తమి. ఎప్పుడు ప్రసిత అని ఉంది కాబట్టి, ఉత్సుకో అని ఉంది కాబట్టి 4 ప్రసిత వాక్యాలకి అంటే ఏంటండి? ప్రసిత అంటే అర్థం? ప్రసిత. ఇది ప్రసిత ఉత్సుక అనే అర్థాలు. అంటే ప్రసిత అన్నాగానే ఉత్సాహము కలిగిన వాడు అని. తర్వాతది నక్షత్రే లుకి చ లుకి లుపి లుకి కాదు లుపి. నక్షత్రే చ లుపి. నక్షత్రే చ లుపి. నక్షత్రే ప్రకృత్యర్థే యో లుప్ సంజ్ఞాయా లుప్యమానస్య ప్రత్యయస్యార్థః తత్ర వర్తమాన తృతీయ సప్తమ్యౌస్తో అధికరణే మూలేన మూలేన వాహయేత్ దేవీం మూలేన ఆహ్వయేత్ దేవీం శ్రవణేన విసర్జయేత్. ఇది ఉదాహరణ. మూలే శ్రవణే వా ఇతి లుపి కిం పుష్యే శనిః. ఇది కొంచెము జాగ్రత్తగా వినుడి. నక్షత్రే చ లుపి సప్తమ్యధికరణే చ అనే సూత్రం నుంచి అధికరణే అనే పదం ఇక్కడికి వస్తుంది. వచ్చింది కాబట్టి నక్షత్రము ప్రకృత్యర్థము కావలెను. నక్షత్రే అంటే నక్షత్రే చ లుపి అన్నాడు కదా. ఈ నక్షత్రే దాన్ని వ్యాఖ్య ఏం చెప్పాడు. నక్షత్రే ప్రత్యుత్యర్థే యః లుప్ సంజ్ఞయా లుప్యమానస్య ప్రత్యయస్య అర్థః తత్ర వర్తమాన తృతీయ సప్తమ్యౌస్తో అధికరణే మూలేన మూలేనావాహయేత్ దేవీం శ్రవణేన విసర్జయేత్. ఇది ఉదాహరణ. తర్వాత అన్నాడు మూలే శ్రవణే ఇది వా లుపి కిం పుష్యే శనిః అని చదువుకున్నాం. లుప్ సంజ్ఞ చేత లోపించిన ప్రత్యయార్థమందు ఆ ప్రకృత్యర్థము ఉండవలెను. అంటే మూలేన ఆవాహయేత్ దేవీం. ఇది ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అండి. అమ్మవారి పూజలు చేస్తారు కదా నవరాత్రులు. ఆశ్వయుజ మాసంలో అమ్మవారి పూజలు చేస్తారు కదా. అక్కడ చెప్పిన పూజ ఇది. ఏమిటి? 3 రోజులు చేసేవాళ్ళు ఎవరైతే 3 రోజులు త్రిరాత్ర దీక్షతో చేస్తారో, ఎప్పుడు చేయాలా త్రిరాత్ర దీక్ష అంటే మూలేన ఆవాహయే, మూలా నక్షత్రం ఉన్న రోజు ఆవాహన చేయండి.
శ్రవణేన విసర్జయేత్. శ్రవణ నక్షత్రం రోజు ఉద్వాసన చెప్పండి. ఇది శాస్త్రం చెప్పు. ఇక్కడ మూలేన శ్రవణేన అన్నది శ్లోక రూపంలో ఉన్నది కాబట్టి శ్లోకం దగ్గర ఉండేటటువంటి ఆ ఛందస్సుకు ఫిట్ అవడానికి తృతీయలో చెప్పినా మామూలుగా చెప్పుకోదలుచుకుంటే మూలే శ్రవణే అని సప్తమిలో కూడా చెప్పుకోవచ్చు. మూలే ఆవాహయేత్, శ్రవణే విసర్జయేత్ అని చెప్పచ్చు. ఛందస్సు సరిపోదు కాబట్టి తృతీయలో చెప్పాడు, కానీ తృతీయ సప్తములు రెండు వస్తాయి అని చెప్పారు. ఇంతకీ ఎప్పుడు అంటే మూలే అన్నప్పుడు ఇక్కడ అర్థం ఏమిటి? మూలే అంటే ఏమిటి? మూల నక్షత్రం ఉన్నప్పుడు. ఆగండి ఆగండి, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు దర్వ్య ఘృతం దదాతు అన్నాం అనుకోండి. దర్వ్య అంటే ఈ ఈ దర్వ్య అంటే చెంచానో గరిటో తోటో చెప్పాను కదా. మూలేన అంటే మూలతో చేయమనేగా, కాదు కదా. అది కానీ అక్కడ చెప్పిన శబ్దం ఏంటి? మూల అన్నాడు. అంటే మూలతో పాటు మూల ఉన్నటువంటి ఆ సమయము అని కదా. అవునా కదా? అవునండి. అవును. ఇప్పుడు చిత్రా నక్షత్రమునకు సంబంధించినది అప్పుడు అక్కడ ఏమంటాం? చైత్రము అంటాం. పుష్య సంబంధమైనది పౌష్యము అంటాం. మరి మూలా సంబంధానికి మౌల అనాలిగా. అలా అనలేదు. ఏమన్నాడు? మూల అనే అన్నాడు. అంటే ఇప్పుడు ఒక చిన్న మాట వినండి. చిత్ర ప్లస్ అన్ అనే ప్రత్యయం కలుపుకుందాం కాసేపు. అప్పుడు చైత్ర అయింది. పుష్య ప్లస్ అన్ పౌష్య అయింది. ఇక్కడ మూల ప్లస్ అన్ అనుకుని మౌల కాలేదు, అన్ రాలిపోయింది. లుపి లోపించిన, నక్షత్రేచ లుపి రాలిపోయిన, దాని ఎఫెక్ట్ గా ఉన్నటువంటి తాత్పర్యం మాత్రం ఉంటుంది. అంటే మూల ఒకవేళ అన్ను ప్రత్యయం చేస్తే ఏ భావాన్నైతే చెబుతుందో ఈ లోపము చెందిన ఆ భావాన్నే చెబితే, అంటే ఇక్కడ మౌల బదులు మూల అన్నా మూల నక్షత్రముతో కూడి ఉన్న కాలం అని అర్థమైంది కదా. ఇక్కడ అన్ప్రత్యయం చేశామా? కలపబోయే లోపం కలిగింది. లోపం వల్ల దాని ఇంపాక్ట్ కనపడలేదు, ఒరిజినల్ రూపమే ఉంది. కానీ ప్రత్యయం చేరిస్తే వచ్చేటటువంటి అర్థాన్నే చెబుతుంది, ప్రకృతి అర్థాన్నే చెబుతుంది. ఇంతవరకు అర్థమైందా అండి? చాలు. ఇది అర్థమైతే మిగతా సూత్రంతో మీకు వచ్చేసినట్టే. సీరియస్లీ. కనుక మూలా నక్షత్రము కూడిన కాలమునందు దేవిని ఆవాహన చేయాలి. అట్లాగే శ్రవణం అంటే శ్రవణ నక్షత్రముతో కూడి ఉన్న కాలమునందు విసర్జన చేయాలి. అంటే ఇక్కడ ఏమైంది? మూల శ్రవణ శబ్దాలు నిజానికి నక్షత్రవాచకాలు, కానీ మూలా నక్షత్రముతో కూడిన కాలము, శ్రవణ నక్షత్రముతో కూడిన కాలము అనే అర్థములో మూల శ్రవణ శబ్దముల కంటే ఏం రావాలి? నక్షత్రేణ యుక్త కాలః అనే ఒక సూత్రం చేత అన్ను ప్రత్యయం చెప్పానే, అన్ను ప్రత్యయం వచ్చి, కానీ దానికి ఏమైంది? లోపం కూడా జరిగింది. జరగటం వల్ల మూల శ్రవణములు శబ్దములు ఆ ప్రత్యయము లుప్తమైనప్పటికీ కూడా ప్రత్యయములు చెప్పే అర్థాన్ని తెలిపే పదములుగానే ఉన్నాయి. అంటే ఇక్కడ మూల అంటే నక్షత్రం పేరు కాదు, శ్రవణ అంటే నక్షత్రం పేరు కాదు,
మూల అంటే మూలా నక్షత్రముతో కూడిన కాలము, శ్రవణ అంటే శ్రవణ నక్షత్రముతో కూడిన కాలము అనే అర్థమే చెప్తుంది. కనుక అలా వచ్చినట్టు అట్టి కాలమందు అన్నాడు కాబట్టి అధికరణ అర్థము మనకి ప్రకటమైంది. కనుక మూలా శ్రవణ శబ్దముల కంటే తృతీయ గాని సప్తమి గాని రెండు వస్తాయి. మూలేనా శ్రవణేనా అని గాని మూలే శ్రవణే అని గాని కూడా సిద్ధిస్తాయి. ఏమండి ఇక్కడ సూత్రంలో కీలకమైన పదం ఏంటి? నక్షత్రేచ లుపి అన్నాడు. కనుక ఇక్కడ నక్షత్రవాచకమైన పుష్యేశని అన్నాడు. పుష్యేశని అన్నప్పుడు ఏమన్నాడు? పుష్యము నందు శని ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ లోపం ఏం జరగాలి, అన్ప్రత్యయం ఏం రాలే. కనుక విభక్తి అంటే దాన్ని ఏమంటారు, ప్రత్యయము వచ్చి లోపం జరిగిన సందర్భం కాదు అక్కడ. అందుకని తృతీయ రాలేదు. తర్వాత ఇంకొక 10-15 నిమిషాల్లో మనం చెప్పుకుందామండి. మనం స్టార్టింగ్ లేట్ స్టార్ట్ చేసాం కాబట్టి క్లోజింగ్ కొంచెం లేట్ చేద్దాం. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి. చిన్న ముక్క కోసమని మళ్ళీ ఇంకొక క్లాస్ చెప్పుకోవటం వేస్ట్. ఇవాళ పూర్తి చేసేద్దాం సప్తమి. సప్తమి పంచమ్యౌ ఏ విభక్తులు వస్తాయండి? ఇంక చదవకండి. సప్తమి పంచమ్యౌ చెప్పేశాంగా. పంచమి విభక్తి ఎప్పుట కారక మధ్యే అన్నాడు. ఎక్కడ? కారక మధ్యే అయిపోయింది. కారకం అంటే ఏంటయ్యా? ఏమేం కారకాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని కారకాలు? 6 కారకాలండి. అది 6 కారకాలు. కారక మధ్య అంటే అర్థం ఏం చెప్పుకోవచ్చండి? నాలుగవది అనుకోవచ్చా? ఆరుట్లో వెళ్ళకండి. 3, 4 కాదు. తూచ్ నేనేం లే ప్రశ్న వేలే. కారక మధ్య అంటే 2 కారకాలకి మధ్యలో అని. సప్తమి పంచమి మధ్యలో. మీరు సప్తమి పంచములు జోరే పోకండి. 2 కారకాలు ఉన్నప్పుడు ఆ రెండింటికి మధ్యలో 2 కారకాలు ఉంటే అదే కారకాలు చెప్పట్లే నేను. మీకున్న 6 కారకాలు మీ చేతిలో ఉన్నాయి. అందులో ఏ కారకమైనా కానివ్వండి, 2 కారకాలు ఉండి దాని మధ్యలో ఏదైతే ఏదో చెప్పుకుందాం కాసేపట్లో. ఆ వచ్చే మధ్యలో వచ్చే పదానికి శబ్దానికి పంచమి గాని సప్తమి గాని వస్తుంది. ఓకే అంటే చదువుకుందాం. ఒక్క నిమిషం ఉదాహరణ చదువుకుందాం. మనకి ఉదాహరణతో అన్ని క్లారిటీ వస్తాయి. ఒక్క క్షణం ఆగండి. శక్తి ద్వయ మధ్యే యౌ కాలాధ్వనౌ, అది ముఖ్యం. కాలాధ్వనౌ తాభ్యామేతే స్తః అద్య భుక్త్వా అయం ద్వ్యహే ద్వ్యహాత్ వా భోక్త అని ఉదాహరణ ఇచ్చాడండి. మొత్తం చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. కర్తృశక్త్యోర్ మధ్యే అయం కాలః ఇహస్తోయం క్రోశే క్రోశాద్వా లక్ష్యం విధ్యేత్. కర్తృ కర్మ శక్త్యోర్ మధ్యే అయం దేశః అధిక శబ్దేన యోగే సప్తమి పంచమ్యావశిష్యతే. తదస్మిన్ అధికమితి యస్మాదధికమితి చ సూత్ర నిర్దేశాత్ లోకే
లోకాద్వాధికో హరి. ఇక్కడ దాకా చెప్పుకుందాం ముందు. సప్తమి పంచమ్యో కారక మధ్యే అని పదాలు విడగొట్టుకోవచ్చు. ఈ సూత్రంలో కారక శబ్దము అంటే ఏమిటి? కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అధికరణ కారకము. ఈ కారకాల యొక్క అంటే ఆ కారకం అంటే ఏంటి? క్రియా జనకత్వము గాని క్రియాన్వయత్వము గాని శక్తి అందులో ఉందా లేదా? కారకంలో, కారకములో క్రియా జనకత్వ శక్తి గాని క్రియాన్వయ శక్తి గాని ఉంది కనుక ఇక్కడ కారక కర్తృశక్తియో అన్నాడు. శక్తి గురించి చెప్పాడు కూడా చెబుతున్నా అంతే. ఇది కర్తృత్వాది శక్తులు. ఈ కారకాల మధ్యలో కాలవాచకము గాని అధ్వవాచకం అంటే మార్గవాచకము గాని అనే పదము ఉన్నట్లయితే వాటికి సప్తమి గాని పంచమి గాని వస్తుంది. ఇందులో ఏమైనా కాఠిన్యం ఉందా? ఏం లేదు కదా. వచ్చే విభక్తులు రెండమ్మా, పంచమి సప్తమి. ఎప్పుడు రెండు కారక పదాల మధ్యలో ఒక కాలవాచకము గాని ధ్వవాచకం గాని ఉంటే ఇందులో కష్టం ఏముంది? ఏం లేదు. శభాష్. ఇప్పుడు ఓడిచ్చిన ఉదాహరణ చూద్దాం. మరి ఇక్కడ ఇందులో కాలాధ్వనం అనే మాట లేదు కదండి ఈ సూత్రంలో. మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి అని ఒక ప్రశ్న వేస్తారు మీరు. కాలాధ్వనం అత్యంత సంయోగే అనే ఒక సూత్రం ఇంతకుముందు వచ్చింది ఒక చోట. ఇక అందులోంచి కాలాధ్వనం అనేది అనువృత్తిగా వచ్చింది. అంటే అందులోంచి తెచ్చి ఇందులో ఇంటర్పోలేట్ చేసుకున్నాము. సరే, వీడు ఏం చేస్తున్నట్ట? అద్య భుక్త్వా అయం ద్వేహే భోక్త అన్నాడు. అద్య భుక్త్వా నేనే అండి ఇవాళ తిన్నాను. నేను ఇవాళ తిన్నాను. అద్య భుక్త్వా అయం అంటే వీడు. అయం అంటే వీడే కదండి. ఏ విభక్తిలో ఉంది? కారకమైనా కర్తృకారకమైనా? పట్టుకోండి దాన్ని. వెంటనే దాని తర్వాత పదం ఏమిటి? ద్వ్యహే అన్నాడు. ద్వ్యహే గాని ద్వ్యహాత్ గాని రెండు వాడచ్చు. పంచమి సప్తమి రెండు ఇచ్చాడు. ద్వ్యహే 2 రోజుల తర్వాత. భోక్త అంటే చేస్తాడు, భోజనం చేస్తాడు. ఎవడు? ఈ అయమే. అంటే ఇక్కడ ఉన్న ఈ వాక్య నిర్మాణంలో అయం అనేటటువంటి కర్తృవాచక శక్తి కలిగిన పదమునకు భోక్త భోజనము చేయబోతున్నాడు 2 రోజుల తర్వాత చేస్తాడు అని చెప్పే పదమునకు మధ్యలో ద్వ్యహే అని ఉంది. అంటే 2 రోజులు. ఇది కాల సంబంధమా అధ్వ సంబంధమా? కాల సంబంధం. కనుక రెండు కారకాల మధ్యలో ఒక కాల సంబంధమైన పదం వచ్చిందా లేదా? వచ్చింది. ద్వ్యహ అంటే 2 రోజులు. సప్తమి అయితే ద్వ్యహే, పంచమి అయితే ద్వ్యహాత్ అయిపోయింది. ఇది దేనికి ఉదాహరణ? 2 కారకాల మధ్యలో ఏది వస్తే దానికి ఉదాహరణ? కాలవాచక శబ్దములకు. తర్వాత అధ్వవాచక శబ్దానికి ఇస్తున్నాడు. ఏమని? ఇహస్తో అయం క్రోశే క్రోశాద్వా లక్ష్యం విద్యేత్ అన్నాడు. అంటే ఏంటి అంటే ఇహస్తోయం క్రోశే క్రోశాద్వా
ఇహస్తోయం క్రోషే లక్ష్యం విద్యేత్, ఇహస్తోయం క్రోషాత్ లక్ష్యం విద్యేత్ అని 2 వాక్యాలు రాసుకోవచ్చు. ఇహత్ ఇహస్త ఇక్కడి నుండి, క్రోషే క్రోశము దూరములో, అంటే లక్ష్యం విద్యేత్ లక్ష్యమును బాణముతో ఛేదించును. ఏదో బాణం వేశాడు వాడు ఇక్కడి నుంచి అరే నువ్వు ఎంత కొడతాడు, ఇక్కడ కొట్టాడు అక్కడ పడుతుంది అంటాను. చూసాడు చిన్నపిల్లలు అంటారు. మా అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి తెలుసో తెలియదు కానీ మేము చిన్నప్పుడు ఆడుకునేవాడు గిల్లి దండని ఆడుకునేవాళ్ళం. ఇట్లా పెట్టి కొట్టి కర్రతో కొడితే దాన్ని రకరకాల పేర్లు, గోటి బిళ్ళ రకరకాల పేర్లతో పిలుస్తారులేండి. మా గిల్లి దండ అలవాటు. ఇట్లా పెట్టి కొడితే సెవెన్ స్టోన్స్ కదా, 7 స్టోన్ గిల్లి దండ తేడా తెలియదా నాయన, నువ్వే కొట్టరా నాయన. 7 స్టోన్స్ ఏంది, గిల్లి దండ ఏంది. సరే కొడితే అక్కడికి పోతుందిరా అనేవాడు వాడు. అట్లా ఈ పాతకాలం పుస్తకం కాబట్టి బాణాలు ధనుసులతో చెప్పాడు, మనం అన్న చెక్క ముక్కలతో చెప్పుకుంటాం. ఉదాహరణ చెప్పడానికి చెప్పా అంతే. ఇక్కడి నుంచి కొడితే క్రోశం దూరం వెళ్ళి పడుతుంది, అక్కడ ఛేదిస్తుంది అన్నాడు. ఈ వాక్యం ఏమిటి? ఇహస్త అయం లక్ష్యం. ఈ 2 పదాల మధ్యలో లక్ష్యం అంటే కర్మవాచకమైనా కదా, కర్మవాచకం. లక్ష్యమును కదా, కర్మవాచకం. ఇహస అయం అంటే ఇది కర్తృవాచకం. కనుక 2 కారకాలు ఉన్నాయి. వీటి మధ్యలో ఏముంది? క్రోశం, క్రోశ దూరం ఉంది. కనుక ఆ క్రోశ శబ్దము కంటే క్రోశే క్రోషాత్ అనేటటువంటి సప్తమి గాని పంచమి గాని వచ్చింది. అదేమన్నా కాలవాచకానికి ఉదాహరణ, ఇదేమన్నా అర్ధవాచకానికి ఉదాహరణ. ఏమండి? ఇట్లాగే అధిక శబ్దముతో యోగం ఉన్నప్పుడు కూడా, అధిక అనే శబ్దముతో యోగం ఉన్నప్పుడు కూడా సప్తమి పంచములు వస్తున్నాయి అని అంగీకరించారు. ఎందుకంటే తదస్మిన్ అధికం అనే సూత్రం ఒకటి ఉంది. ఆ సూత్రం నుంచి సప్తమి, యస్మాదధికం అనే సూత్రం నుంచి పంచమిని సూత్రకారుడు ప్రయోగించి ఉన్నాడు. తత్ అస్మిన్ అధికమన్ అనే సూత్రంలో సప్తమిని తస్మిన్ అన్నాడు కదా, తత్ అధికం మధ్యలో తస్మిన్ ఉంది. తత్ అన్నది కర్తృవాచకం, అధికం అన్నది కర్మవాచకం, మధ్యలో తస్మిన్ అన్నాడు. అంచేత సప్తమిని, యస్మాత్ అధికం అని చెప్పి ఇంకో సూత్రంలో పంచమిని సూత్రాల్లో ప్రయోగించాడు. కాబట్టి ఈ అధిక శబ్దాన్ని కూడా స్వీకరించవచ్చు అని చెప్పాడు. లోకే అధికో హరిహి అని. అంటే లోకే గాని లోకాత్ గాని 2 వస్తాయి, సప్తమి పంచమి కాబట్టి. లోకే అధికో హరిహి, లోకాత్ హరికో హరిహి అనే ప్రయోగం సిద్ధిస్తుంది. అయిపోయిన తర్వాత ఇంకొక 2 సూత్రాలు ఉన్నాయండి. అధిరీశ్వరే. చిన్న డౌట్ అండి. అండి 2 కారకాల మధ్య అన్నాం కదా, మొదటి ఎగ్జాంపుల్లో అద్య భుక్త్వా అయం ద్వహే ద్వాద్ భోక్తాలో 2 ఒకటే కారకం, కర్తృకారకాలు. అయము భోక్త. రెండో దానిలో అయము లక్ష్యం, కర్తృకారకము కర్మకారకం. అంతే. మూడో దానిలో కూడా కర్తృకారకం కర్మకారకం. అంటే 2 కారకాలంటే 2 డిఫరెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు, ఏ కాంబినేషన్ అయినా ఉండొచ్చు. కర్తృ ఉండొచ్చు, లేకపోతే కర్తృ ఎలాగైనా ఉండొచ్చు అండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. బలవరే. అధిరీశ్వరే ఏమిటది? ఈ ఈశ్వరుడు అంటే ఎవరంటే స్వస్వామి భావ సంబంధే అధిహి కర్మ ప్రవచనీయ సంజ్ఞ స్యాత్ అన్నాడు. ఈ అధి అనే దానికి స్వస్వామి సంబంధమునందు అధి అనే పదానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ప్రవర్తిస్తుంది. అంటే
అధి ఈశ్వరే అనే పదచ్ఛేదం చేసుకుంటే ఈశ్వర శబ్దము చేత ఏంటి సూచించబడుతుందయ్యా అంటే స్వస్వామి సంబంధము అనేది చెప్పబడుతుంది. ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు శివుడు అనుకోకూడదు. స్వస్వామి, స్వామి అంటే యజమాని, స్వ అంటే వాడి నౌకరు, వాడి సొత్తు. నిజం చెప్పాలంటే స్వ అంటే స్వామి యొక్క సొత్తుని స్వ అంటారు. దాన్నే స్వస్వామి సంబంధము అని మనం అంటూ ఉంటాం. ఏమండి, దీనిలో కర్మ ప్రవచనీయ అనే అధికారం సూత్రం ఉంది కాబట్టి అధి అనే పదానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది అని చెప్పాడు. అయిపోయింది అక్కడికి ఈ సూత్రం. ఇంకేం లేదు ఇందులో, ఈ సూత్రంలో చెప్పుకోవాల్సింది. దాని తర్వాత యస్మాదధికం యస్య చేశ్వర వచనం తత్ర సప్తమి. చాలా సింపుల్ అండి. ఇది సూత్రంలా ఉంది కానీ సంస్కృత వాక్యము. ఏమిటంటున్నాడు? యస్మాత్ అధికం. మీకు అర్థమైన తెలుగు తత్పర్యం చెప్పండి. యస్మాత్ అంటే దేనికంటే. దేనికంటే అధికం. దేనికంటే అధికము. యస్య చ ఈశ్వర వచనం. ఎవరి ఈశ్వర వచనము. ఎవరి యొక్క ఈశ్వర వచనం. ఎవరి యొక్క యొక్క కదా. అవును. ఏమండి, అయిపోయింది. తత్ర సప్తమి, అక్కడ సప్తమి వస్తుంది. అత్ర కర్మ ప్రవచనీయ యుక్తే సప్తమి స్యాత్ ఉపపరార్థే హరేర్ గుణాః పరార్థాధిక పరార్థాదధిక ఇత్యర్థః. ఐశ్వర్యే తు స్వస్వామిభ్యాం పర్యాయేణ సప్తమి అధిభువి రామః అధిరామే భూః సప్తమే శౌండైరితి సమాసపక్షే తు రామాధీన అషడక్షేత్యాదినా ఖః. ఇక్కడికి చెప్పుకున్నాం. ఇది యస్మాదధికం యస్య చేశ్వర వచనం తత్ర సప్తమి అంటే కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అనే సూత్రము ద్వితీయ యుక్తిలో వస్తుంది. అక్కడి నుంచి కర్మ ప్రవచనీయ యుక్తే అనే రెండు మాటల్ని ఇక్కడ కప్పు తెచ్చుకున్నాం, అనువర్తించింది. వస్తే కర్మ ప్రవచనీయ యోగము ఉన్నప్పుడు, కర్మ ప్రవచనీయ యోగము ఉన్నప్పుడు సూత్రం ఏం చెప్పాడు? యస్మాద్ అధికం అంటే దేనికంటే అధిక్యము చెప్పెదమో, యస్య చ ఈశ్వర వచనం అంటే ఎవరికి సంబంధించిన ఐశ్వర్యాన్ని చెబుతున్నామో అలాంటి శబ్దముల కంటే ఏమిటొస్తుంది? తత్ర సప్తమి అంటే అక్కడ సప్తమి విభక్తి వస్తుంది. ఇదేమిటి? షష్ఠీ విభక్తికి అపవాద సూత్రము. ఉపపరార్థే హరేః గుణాః. మొదటి ఉదాహరణ, పదార్థము అంటే దేనికంటే ఇక వేరే సంఖ్య ఉండదు అని అర్థం. పరార్థము, పరము అంటే టాప్ అన్నమాట, హైయెస్ట్. ఏమండి, ఉండదు అని. ఆ పరార్థము కంటే కూడా హరి యొక్క గుణములు అధికము అని అర్థం. ఏమిటి ఉదాహరణ? ఉపపరార్థే హరేః గుణాః. హరి యొక్క గుణములు ఈ పరార్థము కంటే కూడా గొప్పవి. అందుకని పరార్థ శబ్దం కంటే సప్తమి విభక్తి వచ్చింది. ఎందుకు? తర్వాత ఉపోధకేచ అనే ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం చేత ఉపశబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది. అందుకే మనకి ఇందులో ఉపపరార్థే అన్నప్పుడు ఈ ఉపశబ్దము కర్మ ప్రవచనీయ సంజ్ఞ అయింది. మనం అద్దు తెచ్చుకున్నటువంటి దానిలో కర్మ ప్రవచనీయ యుక్తే అనేటటువంటి అనువృత్తి ద్వారా వచ్చినటువంటి అది సాటిస్ఫై అయింది. యస్మాదధికం అనేటటువంటిది వచ్చింది కనుక సప్తమి విభక్తిలో చెప్పాడు. అధిభువి రామః
అది రామే భూహు అనేది రెండో ఉదాహరణ. యస్య చ ఈశ్వర వచనం అంటే అనే రెండో పదం ఉంది కదా మనకి పైన సూత్రంలో. మొదటిది యస్మాదధికం, రెండో పార్ట్ ఏమిటి? యస్య చ ఈశ్వర వచనం. సూత్రములో రెండో పార్ట్ యస్య చ ఈశ్వర వచనం, దానికి చెబుతున్నాడు ఉదాహరణగా. యస్య చ ఈశ్వర వచనం అనే దానికి రెండు విధాలుగా అర్థం చెప్పచ్చు. ఏమిటా? ఎత్తుతో సంబంధి అయినటువంటి ఈశ్వరుడు చెప్పబడుతున్నాడు అన్నప్పుడు ఆ శబ్దము కంటే సప్తమి విభక్తి వస్తుంది. లేదు, భూ సంబంధి ఈశ్వరుడు రాముడు కనుక స్వవాచకము భూ శబ్దము కంటే సప్తమి వచ్చి భూవి అనే రూపం వస్తుంది. అంటే అధిభువి రామ అంటే ఏమిటైంది? ఆ యత్సంబంధమైన అధితోటి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే భూ సంబంధి అయినటువంటి ఈశ్వరుడు రాముడు, అది భువి రామ. అది రామే భూహు అంటే అది రామే భూహు అంటే ఈశ్వరుడు రాముడు కావున స్వవచనమైన వాచకమైనటువంటి భూశబ్దము కంటే సప్తమి విభక్తి వచ్చి భువి అనే రూపం ఏర్పడమైంది. అంటే ఏ దాని అందైతే నిష్టమైనటువంటి ఎన్నిష్టం అంటాడు ఐశ్వర్యము, దేని యందు ఈ ఐశ్వర్యము ఉన్నది అని చెప్పబడుతోందో ఆ శబ్దము కంటే కూడా సప్తమి వస్తుంది అని మరొక అర్థం. దానికి ఏం చెప్పాడు? అది రామే భూ అన్నాడు. అంటే రామనిష్టమైన ఈశ్వరత్వము చెబుతున్నాడు కనుక ఇక్కడ స్వామివాచకమైన రామశబ్దం కంటే సప్తమి వచ్చింది. ఇందాకేమన్నా స్వకి భువి అని చెప్పి సప్తమి వచ్చింది. ఇక్కడేమన్నా రామే దగ్గర స్వామివాచకానికి కూడా సప్తమి వచ్చింది. అంటే స్వస్వామి సంబంధములో స్వాకి గాని స్వామికి గాని కూడా వాక్య నిర్మాణంలో మనము రెండు విధాలుగా చెప్పుకుని సప్తమి వస్తుంది. రామనిష్టమైన ఐశ్వర్యము చెబుతున్నాం కనుక స్వామివాచక శబ్దానికంటే రామశబ్దం కంటే సప్తమి వచ్చింది. ఇందాకేమొచ్చింది? స్వవాచక శబ్దము కంటే సప్తమి వచ్చి భూమి అయింది. రాముడికి సంబంధించినది స్వస్వామి సంబంధం ఉంది భూమికి రాముడికి. ఎందుకు? ఎట్లా రాముడు ఉందండి స్వస్వామి సంబంధం ఎట్లాగా భూమికి రాముడికి? రాముడు పరమాత్మ తత్వముగా తీసుకుంటే భూమి ఆయనదే కదమ్మా. అంటే రాముడితో దేనికైనా మనం వర్తించవచ్చా అది? సరే. అట్లాగే ఆఖరి సూత్రము విభాషాకృయి. అధిహి కరోతౌ ప్రాక్ సంజ్ఞో వా స్యాద్ ఈశ్వరే అర్థే యదత్ర మాం అధికరిష్యతి వినియోక్ష్యత ఇత్యర్థః. ఇహ వినియోక్తురీశ్వరత్వం గమ్యతే అగతిత్వాత్తింగి చోదాత్తావతీతి నిఘాతో న. అది విభాషే కృయి. విభాష కృయి అని రెండు పదాలు ఉన్నాయి ఇందులో. ఇది అధిరీశ్వరే అనే సూత్రంతో కర్మ ప్రవచనీయ సంజ్ఞ అనేటువంటివి రెండు అనువర్తిస్తాయి. కృయి అనే ధాతు దుఃకృయీకరణే విన్నారు కదండి. డుక్రుయీకరణే అడుగు పోతుంది. దాన్ని ఏమంటారు? డు తీసేస్తాం ముందుది. దాన్ని ఏమంటామండి? ఇత్ సంజ్ఞ. ఇత్ సంజ్ఞ ఎప్పుడో చదువుకున్నాం 1943లో. ఒకసారి గుర్తు చేశారు. సరే, కృయి. ఈ కృయికి సప్తమి విభక్తి ఏమవుతుంది? కృయి. అంతే కదండి. రైట్.
ఇక్కడ ఉన్నప్పుడు కృయ్ అనే ధాతు పరముగా ఉన్నప్పుడు అధి అనే దానికి వికల్పముగా కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుందిట. యదత్ర మాం అధికరిష్యతి అని ఉదాహరణ ఇచ్చాడు. అధికరిష్యతి అంటే వినియోగించును అని అర్థము. యదత్ర ఇక్కడ చూడండి, యదత్ర మాం అధికరిష్యతి వినియోక్ష్యత ఇత్యర్థః అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ పదానికి ఏ అర్థంలో వాడుకోవాలని కూడా చెబుతున్నాడు మనకి వృత్తిలో. అంటే అధికరిష్యతి అంటే వినియోక్షతే, వినియోగించును అనే అర్థంలో వాడుకోవాలి. యదత్ర మాం అధికరిష్యతి అంటే ఎవరితో అయితే ఈ పని యందు నన్ను వినియోగించదరో, ఆజ్ఞాపిస్తారో అనే అర్థం. ఇక్కడ వినియోగించే వారికి ఏమొస్తుంది? అధి అనే పదం ఉంది కాబట్టి అధి అనే పదానికి కర్మ ప్రవచన సంజ్ఞ ఉంది కాబట్టి ఇది ఏం చేస్తోంది? ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ తెచ్చుకోవటం ద్వారా అధి అన్నది యాక్చువల్గా ఏమిటి? అధి అన్నది ఒక ఉపసర్గ, సరే, ఒక నిపాత. నిపాత తర్వాత దానికి వచ్చిన సంజ్ఞ ఏమిటి? ఉపసర్గలు. ఉపసర్గతో పాటు గతిశ్చ అని ఇంకోటి. ఇవన్నీ సంజ్ఞలే కదా వరుసగా వచ్చాడు. ఇది ఏ అధికారంలో ఉందని చెప్పుకున్నాము? ఏకా సంజ్ఞ. ఏకా సంజ్ఞ అనే అధికారంలో ఉంది కనుక ఈ అధికి మామూలుగా అయితే ఏ సంజ్ఞ రావాలి? గతి సంజ్ఞ గాని ఉపసర్గ సంజ్ఞ గాని రావాలి. వాటిని బాధించి ఈ కర్మ ప్రవచనీయ అనే శబ్దం తెచ్చుకోవడం ద్వారా కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది. ఒకసారి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చిన తర్వాత గతి సంజ్ఞ ఉంటుందా? ఏకా సంజ్ఞ కదా మనం చెప్పేది. ఏకా సంజ్ఞ ఉండి గతి సంజ్ఞ ఉండదు. గతి సంజ్ఞ ఉండదు, ఉపసర్గ సంజ్ఞ ఉండదు. ఉపసర్గ సంజ్ఞతో వచ్చేటటువంటి కార్యాలు రావు, గతి సంజ్ఞతో వచ్చే కార్యాలు కూడా రావు. కర్మ ప్రవచనీయ సంజ్ఞతో వచ్చే కార్యాలే వస్తాయి. అంచేత ఇక్కడ అధి అనేటటువంటి దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది కనుక గతి సంజ్ఞని బాధించబడి దానికి తింగిచోదాత్తావత్తి అనే సూత్రము చేత నిఘాత స్వరము వర్తించదు. నిఘాత స్వరము అంటే అనుదాత్త స్వరం అండి. అంటే ఇంతకీ ఈ విభాషా కృతి యొక్క తాత్పర్యం ఏంటంటే ఇక్కడ అనుదాత్త స్వరాన్ని వారిస్తున్నాడు. అంతకు మించి కొత్తగా దానికి ఎగ్జాంపుల్ వాడు ఏమి ఉండదు మీకు. ఈ విధముగా సప్తమి విభక్తిని పూర్తి చేసినట్లు ఏం చేశాము? చెప్పుకున్నాము. కరెక్ట్ చెప్పనా? సప్తమి విభక్తి పాఠము పూర్తి చేసినట్లుగా నటించాము.